ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, మా జర్నలిస్టు సోదరులందరికీ మా కూటమి తరఫున, అలాగే మా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. గత ఇంచుమించు 20 రోజులు దాటిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్పందన. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు కూటమి అభ్యర్థుల్ని మేము గెలిపించుకుంటాం, జనసేన పార్టీకి మద్దతు ఇస్తాం. అద్భుతంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి తీసుకెళ్ళి కూర్చోబెడతాం. ఎక్కడికి వెళ్ళినా అదే మార్పు. జనం ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి వెళ్తుంటే వాళ్ళ ఆనందంతో చప్పట్లు కొడుతూ, కేరెత్తలు కొడుతూ, సినిమా వాడు ఒక రాజకీయవేత్త అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం అంటున్నారు అన్నమాట ప్రజలందరూ. ఇవి ముద్రగడ్డ మాటలు వినే ఉంటారు. పిఠాపురంలో వచ్చి కూర్చుంటాడంటే మేమున్న ఫస్ట్ పేజీలో 3 రోజులు పిఠాపురం చేసాం. ఎక్కడ కూర్చున్నాడో మాకు తెలియదు. ఒకవేళ ఏమైనా గుడిమెట్ల దగ్గర ఏమైనా కూర్చున్నాడేమో అడుక్కునే వాళ్ళతో పాటు మాకు తెలియదు. కానీ మేము పిఠాపురంలో కూర్చుంటాం, పవన్ కళ్యాణ్ ఓడించేస్తాం. ఏం చేశాడు పాపం పవన్ కళ్యాణ్? మీరు రెడ్డి సంకనాగుతున్నావు వెళ్ళి. నేను గతంలో కూడా ఇదే మాట మాట్లాడా. నువ్వేదో కాపు నాయకుడు, మేము ఇక్కడే భీమవరం పక్కన తాడేపల్లిలోనే పుట్టింది, డిగ్రీ వరకు ఇక్కడ చదివాం. మరి నువ్వు అప్పట్లో మేము ఏమనుకున్నామంటే కాపు నాయకుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆ కెర్లంపూడి పక్కన ఒక కాపు నాయకుడు ఉన్నాడు అనే దండం పెట్టేవాళ్ళం దూరం నుంచి. వా జాతికి బ్రహ్మాండం చేశాడరా అది ఇది అని అనుకునేవాళ్ళం. అదంతా ఉత్తదని తెలిసింది. అదేంటంటే ఆయన ఒక కలరింగ్ కోసం ఉంటాడు, మా బ్రహ్మానందం ఉంటాడు. ఆడు ఉన్నప్పుడే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలిరా, లేనప్పుడు ఇవ్వకూడదు. అలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడనమాట. మేమేంటంటే మొలతాడు కట్టినోడు, లాగు లేనోడు కూడా రాజకీయాల గురించి మాట్లాడాడంటే నీ పెద్దరికం ఏంటి? మా ఊర్లో తాడేపల్లిగూడెంలో చక్కెరకేళి అట్టుపళ్ళు చేసే వ్యాపారస్తులు కూడా వాళ్ళు ఏంటంటే ఎవరినైనా పిలిచినా పలకరించినా మర్యాదగా ఏమైనా బాగున్నామని అడుగుతారు. కానీ ఇతను కాపు నాయకులను ఒక ట్యాగ్ పెట్టుకున్నాడనమాట. ఏమి కాపులు చేసింది ఏమి లేదు. సరే, కాపు కులం మీద నువ్వు అంత అని పోరాడుతున్నావు. వైసీపీలో ఉన్న కాపులు కూడా ఒకటే మాట చెప్తున్నావు. కాపు కులం అనేది ఒక రైలు లాంటిది. ఆ రైల్లో నింపడానికి ప్రయత్నించాలి, కానీ ఎక్కినోళ్ళందరినీ తోసేయటం. ఎప్పుడు మన బ్రతుకులు ఆర్ఏసీ అని, ఎక్కడ మన కన్ఫర్మ్ సీట్ ఎక్కడ ఉండదు, ఆర్ఏసీ లాగా. నీకు సిగ్గుందా ముద్రగడ్డ? నువ్వేంటంటే పేరు మార్చుకుంటూ పోరే నాయన. నువ్వు ఇప్పుడు పేరు మార్చితే పిఠాపురానికి వీళ్ళందరినీ ఎక్కడితే మా సోదరులందరినీ పట్టుకురావాలి. భీమవరం నుంచి చక్కెరకేళి అట్టుపల్లి వేసుకురావాలి. బారసాలు అంటే మాటల మామూలుగా ఉంటుంది ఆ బారసాలకి. ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరినీ మెప్పించాలి. మేమేమో గెలిచిన మాటలో ఉన్నావు, మళ్ళీ నువ్వు పేరు మార్చుకుంటాను ఉన్నావు. ఓడిపోయినా కూడా నువ్వేంటంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. నీకు ఏం పెట్టారు? రెడ్డి కాపని పెట్టే. నేనే పెట్టా ఫస్ట్. నేను బ్రాహ్మణ కాకపోయినా, మంత్రాలు రాకపోయినా, రెడ్డి కాకపోయినా నేను దీవించేసాం. దానికి బారసాలు చేయాలి. మా నాయకులందరినీ ఒప్పిస్తాం. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆనందంలో ఉంటాం. నువ్వేమో బారసాలని ఏడుస్తున్నావు. సరే, నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి నీకు ఏదో బారసాలు అంతా చేసి ఉప్మాలో ఈసారి జీడిపప్పులు వేసి మేము పంపిస్తాం. మొలతాడు కూడా రెడీగా ఉందండి, వెండి మొలతాడు. ఒక నేమ్ బోర్డు రెడ్డి కాపు. ఎందుకంటే నువ్వు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఊడిగం చేసి ఒక పాలేరు నువ్వు. అలాగే జగన్మోహన్ రెడ్డి సంగతి నీకేం తెలిసే? నీకు అక్కడ మాకు తెలుసు. 10 ఏళ్ళ దిక్కుమాలతో కాపురం చేసాం కాబట్టి మాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే నువ్వు కనపడినప్పుడు నీకు కనబేస్తాడు ఇలాగ, తర్వాత కనపడవు. నీ బతుకు ఏంటంటే టోల్గేట్ దగ్గర కూర్చుంటుంది. వాళ్ళకన్నా కొంచెం గౌరవం ఉంటుంది. నాది ఎక్స్పైర్ అయిపోయిందంటే తర్వాత రేపు పట్టండి సార్ అంటాడు, వెళ్ళిపోద్ది బండి. నీకు అది కూడా రాదు. నీకు టికెట్లు కొట్టుకునే ఉద్యోగం కూడా ఎవడే ఉండి నీకు. సో ఈ కాపులు అన్నప్పుడు ఒక యువ నాయకుడు వచ్చాడు, వంగవీటి మోహన్ రంగ గారు. అప్పట్లో మరి కాపు నాయకుడు అని ఒక స్టిక్కర్ పెట్టారు. ఆయన కాపు కులం నుంచి వచ్చినవాడే. మరి బడుగు బలహీన వర్గాలకి, అన్ని కులాలకి, మతాలకి, కుల మతాలకు అతీతంగా అందరికీ ఆయన సేవలు అందించాడు. పేద ప్రజల కోసం పాటుపడి చనిపోయాడు అతను. అప్పుడు అతను కాపాడుకోలేకపోయాడు. ఈరోజు నీకు సిగ్గుందా ముద్రగడ్డ? నీ చుట్టుపక్కల ఎవడో 4 కద్దరు షర్ట్లు వేసుకుని కూర్చోబెడతావు. నువ్వు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడు. పోనీ ఒక్క విగ్రహం చూపించి ఒకటి. చచ్చిపోయాక ఎడిదిరి నువ్వు చూడలేవు కాబట్టి మీ వాళ్ళని చెప్తారు నీ ఆత్మకి. నీ బతుకు ఏంటంటే నువ్వు కాపు నాయకుడు అనే ముద్ర తీసి కాపులు అసహించుకుంటున్నారు. ఎందుకంటే మా మనవడు తిడుతున్నాడు, దున్నాడు, దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు. కాపు అంటే కూడా అర్హత లేదంటున్నారు. ఏంటది? చిన్నపిల్లలు కూడా ఏమంటున్నారంటే ఉప్మా ముద్రగడ అంటున్నారు. రేపటి నుంచి నువ్వు రెడ్డి ముద్రగడ, రెడ్డి కాపులు పేర్లు మారు ఇవన్నీ పక్కన పెట్టేస్తానండి. ఈ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉంటాయి వీళ్ళతోటి. ఇవన్నీ మనకి దిష్టి అనుకోవటమే. వాటి కోసం నోరు మళ్ళీ మనం కడుక్కోవడం, ఇవన్నీ చాలా కథలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా
కూటమి అభ్యర్థులకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులకి అఖండమైన మెజార్టీని ఇస్తాం. సంక్షేమం దిశగా మేము ప్రయాణం చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా చాలా అద్భుతంగా ఉంది. సూపర్ సిక్స్ ఇప్పుడు ఈయన మాట్లాడతాడు ఏమన్నా మన బటన్ రెడ్డి ఏంటంటే ఇది సాధ్యమా, మరి నువ్వు నవరత్నాలు పెట్టినప్పుడు మేము మాట్లాడితే సాధ్యం అన్నావు కదా, నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మాట, మా దగ్గరికి వచ్చేటప్పుడు ఒక మాట. అద్భుతమైన మేనిఫెస్టో. మేము విశాఖపట్నంలో మత్స్యకారుల రచ్చబండలో మేము ఈ మాట చెప్తే వాళ్ళు ఒకటే అన్నారు, మాకు ఏ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఇలా కొట్టాడు, నా సోదరులు అన్నాడు, నా చెల్లెళ్ళు అన్నాడు, ముద్దులు పెట్టాడు, నెత్తి మీద చేయి పెట్టాడు. ముద్దులు పెట్టినప్పుడు కూడా భరించారు. ఏం చేస్తారు, ఇక తప్పదన్నట్టు ఏదో మనకేదో చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు తనయుడు అది ఇది అనుకున్నారు. నీ పర్ఫార్మెన్స్ ఏం కాదు, రాజశేఖర రెడ్డి గారి బ్యాకింగ్ మీద నువ్వు వచ్చావు. ఏదో మాకు సైద్ధాంతికంగా, రాజకీయంగా కొన్ని కారణాల వల్ల మేము పక్కన ఉండటం వల్ల పబ్బం నువ్వు గడుపుకున్నావు. ఈ రోజున ఆ రకంగా లెక్కేస్తే నేను అప్పుడు అక్కడ ఉన్నప్పుడు తిరుపతిలో ఉన్నాం, కౌంటింగ్ అప్పుడు తిరుపతిలో ఉంటే నాకు వచ్చిన న్యూస్ ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన న్యూస్, పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో 8,000 కోట్లతో గెలిచారని చెప్పారు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, భీమవరం ప్రజలకు కూడా. భీమవరం ప్రజలందరూ కూడా మేమందరం ఓటేసాం, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం ఏంటని కూడా అడిగారు. నీ కుట్రలు, కుతంత్రాలు, చరిత్ర చాలా ఉంది. నువ్వేదో పైకి పవన్ కళ్యాణ్ ఇంకోటి ఉన్నాడు, ఒకడు శంకరజాతి, ఆడ కాపని చెప్పుకోవటం కూడా మాకు సిగ్గేస్తారు. మేము కాపులని చెప్పుకోవటం మేము సిగ్గుపడుతున్నాం. ఆడేంటంటే సంజన, సుకన్య ఏమో నీకు ఇచ్చారా ఇరిగేషన్ మినిస్టర్, దాని మీద నువ్వు సమీక్షలు పెట్టు. ప్రాజెక్టులో ఏమున్నాయి, నిర్వాసితులకు ఏమి ఇస్తున్నాం, ముంపుకు గురైతే మనం ఏం పరిహారం ఇస్తాం, దాని గురించి మాట్లాడటం మానేసి అరగంట ఉంటావా, గంట ఉంటావా, ఆడేడిపోది. ఆ శ్యాంబాబు అని ఒక ఏడుపు ఏడిచాడు, మేము ఏదో క్యారెక్టర్ చేసామని. దాని గురించి డిస్ట్రిబ్యూటర్గా మాట్లాడతాడు. నీకు ఇచ్చింది ఏంటి, వ్యవసాయ శాఖ మంత్రి. అతనైనా చూసి నేర్చుకోవాలి కదా. మన నందిగామ దేవినేని ఉమా ఏదో మీటింగ్ పెట్టేవాడు ప్రతి వారానికి ఒకసారి. నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈ చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు ప్రతి 2 నెలలకు ఒకసారి సమీక్షలు ఉంటాయి. ఈ పేదవాడికి ఇచ్చేస్తున్నాం, బడుగు బలహీన వర్గాలకి సంక్షేమం ఉంది, ఇక్కడ ప్రాజెక్టులు కడుతున్నాం, దీనివల్ల ఇంత లాభం ఉంది, ఇంత నష్టం ఉంది అని అన్నీ చెప్పేవారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడే లేదు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు, ఈడేమో ఈడేమన్నా ఈడి చెల్లెలు ఇచ్చాడు 3 పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేయటానికి. పోనీ ఈడి చెల్లెల్ని ఇస్తే మా చెల్లెళ్ళు వదిలేసేమంటే అడగవచ్చు. న్యాయబద్ధంగానే అడిగిపోయారు. కొన్ని వివాహాలు కలిసి ఉంటాయి, కొన్ని ఒక్కొక్కరికి అదృష్టం, దురదృష్టం ఉంటాయి వైవాహిక బంధంలో. దాన్ని గౌరవించారు పవన్ కళ్యాణ్ గారు. సాంప్రదాయబద్ధంగా విడిపోయారు. విడిపోయాక కూడా వీళ్ళు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటే మా వదిన 4వ వదిన జగన్మోహన్ రెడ్డి, మంచిగా 4వ పెళ్ళం జగన్మోహిని. మన విఠలాచార్య గారు తీశారు, పెద్ద హిట్ అది. ఇతను కూడా 4వ వదిన మాట. ఇది ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు అలా బొచ్చు పేకలేవు, ఇంకా దారుణమైన మాటలు మాట్లాడి ఏదేదో మాట్లాడినా కూడా వాటికన్నిటికీ మేము ఒకటే చెప్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రెస్ మీట్లో కానీ, విలేకరులు కానీ, ప్రజలు కానీ వాళ్ళతోటి కలిసినప్పుడు కానీ మేము సంక్షేమ బాటలో పయనిస్తామండి. అమ్మ మీరు సంక్షేమం వస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి రేపు ఓట్లు వేయరా మీరు అని అంటే శ్రీకాకుళంలో చెప్పిన మాట శ్రీకాళహస్తిలో కూడా అదే చెప్పినారు. ఏటి బాబు వాడు ఇచ్చే సంక్షేమం వాడి బొంద, ఆడి తల్లిని చెల్లిని చూడలేని వాడు ఆడ ముఖ్యమంత్రి ఏంటి, చెల్లి చీర కట్టుకుంటూనే ఏడిచే ఆడన్న ఏంటి. ఇప్పుడు సంక్షేమం అమ్మఒడి అని 15,000 అన్నాడు, 13,000 చేశాడు. మా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకొక 26,000 మేమేమన్నా దోచుకుంటున్నాము. ఎక్కడి నుంచి అయినా కష్టపడి పనిచేసి మళ్ళీ 26,000 సంపాదించి మా 2 పిల్లలకు కూడా మేము డబ్బులు కట్టుకుంటున్నాం. మా డబ్బులు మాకు ఇచ్చి వెనక నుంచి లాక్కుపోతాడు. కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసరాలు పెరిగిపోయినాయి, రోడ్లు అధ్వానం, పేరుకి మంత్రులు, 100 బూతులు. వాడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇలాంటివి ఉన్నాయి. ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాగ స్టార్ క్యాంపెయిన్గా వెళ్ళిన అందరికీ ఒక మాట చెప్పారు. ఏంటంటే ఈ ప్రభుత్వం వస్తే, కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమం ఆపేస్తారని వాళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నారు. సంక్షేమం ఆపం, మా దగ్గర అధికారం లేకపోయినా 10 రూపాయలు ఎక్కువ వేసి ఇస్తున్నాం కాబట్టి మాకు అధికారం వస్తే ఇంకా 10 రూపాయలు పెంచి పథకాలను ఇంకా అద్భుతంగా తయారు చేస్తామని చెప్పడం జరిగింది 2 నాయకులు. కాబట్టి సంక్షేమం దిశగా పేదవాడికి దగ్గరగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అద్భుతంగా పనిచేసే ప్రభుత్వం